అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి పేపర్ 2 అండి. టీఎస్ టెట్ 2017కి సంబంధించింది. చూద్దాం బిట్స్ ఏ విధంగా ఇచ్చాడు. సో కింది వచ్చిన భాగాన్ని చదివి 31 నుంచి 35 ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి. అంటే పూర్వకాలమున మన దేశంలో పుట్టి పెరిగిన విద్యలలో ఎన్నో మాసిపోయానని నిలిచిపోయినాయి అన్నీ ఇప్పటికీ లోక వ్యవహారములను అనుకూలముగా లేవు. లోకంతో కూడా మార్పు చెందిందని ఏది వృద్ధి పొందదు. లోకంను అనుసరించి మారవని వృద్ధి పొంది మారాని వాటికి అనుగుణద్రొక్కి నిర్మూలన చెయ్యక మానవుడు ఇది లోక ధర్మము. మనుషులు మృగంలే కాదు, చెట్లు చేమలున్న రాజ్యములు, వ్యాపారములు, భాషలు, విద్యలు కూడా కాలానుగుణంగా మారని ఎడల వృద్ధి పొందవు. మార్పును బట్టే వృద్ధి. పుట్టినప్పుడే కర్రబొమ్మల వలె ఉండనా? జంతువులకు జీవము ఎటువంటిదో అటువంటిదే భాషకు, నోటి వాటుక, విద్యకు లోక వ్యవహారంతో సంబంధం ఉన్నది. పూర్వకాలమున మన దేశంలో ద్విజులే కదా విద్యలు నేర్చుకునేవారు. వారిలోనైనా అందరూ కాదు, సర్వసామాన్యముగా ప్రజలందరి కోసము ఉద్దేశించి ఏ రాజున్న బడులు పెట్టించి విద్యలు చెప్పించేలేడు. బ్రిటిష్ వారి పరిపాలన వల్లనే మనకు కలిగిన అభ్యసన అయితే దురభిమానము చేత పండితాన్యులున్న నిజములు తెలియక విద్యాదారులకున్న ప్రజలకు అందరినీ పండుగగా చేసినారు. విద్యను పండితులు కవనము కోసము కల్పించుకున్న కృత్రిమ భాషలలో బాలబోధలు, కథలు, చరిత్రలు వ్రాసు పిల్లలు చదవలేకున్నాడు. చదివిన అర్థము కాకుండా చేసి ఫస్ట్ కాదు మొదలు BA దాకా తెలుగు చదివిన, ఇంగ్లీష్ చదివిన పండితులు వేదాలు, శాస్త్రాలు చదివినట్లు ప్రతిదీ బండవట్లములు వలిగించడము మప్పి పిల్లలు బుద్ధి వికసించకుండా మార్చి పాడు చేసినారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాసంలోని భాష ఏదంటే శిష్టి వ్యాస హరికరం. ఏదంటే శిష్ట వ్యాస హరికరం ఆన్సర్. విద్యకు లోక వ్యవహారం ఎటువంటిది అంటే ఆన్సర్ ప్రాణ ప్రధానమైనది. ఈ వాక్యానికి అనుసరించి పూర్వకాలం ఎవరు విద్యాభ్యాసం చెప్పేవారు? ఎవరు అనంటే ద్విజులు. ఆన్సర్ వచ్చేసి కొందరు ద్విజులు. పూర్వం మన దేశంలో పుట్టి పెరిగిన విద్యలు అంతరించడానికి కారణం ఏంటంటే లోకంతో కూడా మార్పు చెందకపోవటం. విద్యా విధానంలోని ఏ పద్ధతిని ఈ వ్యాసకర్త ఆక్షేపిస్తున్నాడు అంటే ఆన్సర్ వచ్చేసి బట్టి విధానాన్ని. ఈ క్రింది పద్యం చదివిండి. తర్వాత కింద ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి. అంటే సుకృత్నతులు, రసిదిద్దులు, శుక్రవింద్రులు, విజయనిధులు, సూక్ష్మ తదియ దితి కీర్తి శరీరంబులు, ప్రకట జరారంజన భయరహితంబుల్. క్వశ్చన్స్ చూద్దాం. జరామరణంలో అంటే ఏమిటి అంటే ముసలితనము మరణం. ఆన్సర్. సుకృతార్థులు ఎవరు అంటే చక్కని రచనలచే ఆత్మగా కలవారు. ఆన్సర్ వచ్చేసి చక్కని రచనలే ఆత్మగా కలవారు. తదియ అనే పదానికి అర్థం ఏంటంటే వారి యొక్క. భయాన్ని కలిగించినవి ఏవి అని అంటే ముసలితనం, మరణం, జన్మము. కీర్తి శరీరము. విగ్రహవాక్యం ఏంటంటే కీర్తి అనేది శరీరము. రామాయణం కావ్యం రచించిన కాకతీయ సామంతరాజు ఎవరు అని అంటే గోనబుద్ధారెడ్డి. నెక్స్ట్ తెలంగాణ ఆర్యుని అతిథి చరిత్ర ప్రత్యేకత ఏంది అంటే తెలుగు కావ్యం. షోయబుల్లా ఖాన్ బలి అయినది ఏది అంటే రాజకళ్ళ కిరాతనానికి. ముక్కున వేలేసుకోవడం అనున్నది ఒక జాతీయం. విపణం అనగా అడవి. హలం, శిరం అను పర్యాయ పదాలు గల పదం ఏది అంటే నాగలి. పరాశుడు వృత్యర్థి అంటే పరాశుని కుమారుడు. కార్యము ప్రకృతి. పార్యము పదానికి వికృతి ఏంటంటే కర్జము. పిల్లి వెంటబడి ఎలుకను తరిమింది. వాక్యంలోని కర్మ అంటే ఎలక. నవవిధాల సమాసం పేరు అంటే ద్విగు సమాసం. మండే ఎండల నిప్పులు కొలిమి అనున్నట్లు ఇందులో అలంకారం ఏదంటే ఉత్ప్రేక్ష అలంకారం. ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది. కర్తకి వాక్యం మారిస్తే ఏమొస్తుందంటే ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు.
వజ్రముకు గోల్కొండ పుట్టినిల్లే కదా ఈ వాక్యంలోని అనదాని వచనంలోనిది మారుస్తే అంటే వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లు కదా. సెలవిచ్చి పదం విభాగం చేస్తే సెలవు ప్లస్ ఇచ్చి. తెలుగు ఈ భాష ప్రభావానికి అత్యధికముగా లోనైంది అంటే సంస్కృత భాష ప్రభావానికి. పిల్లలు ఏ వయసులో భాషను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు అంటే పుట్టుక నుండి. ప్రణాళిక వలన బోధన అంటే సులభతరం అవుతుందని. కథానక కౌశలం దీని వలన పెరుగుతుంది అంటే కథా బోధన వలన. దృశ్యోపరణానికి సరియైన ఉదాహరణ ఏంటంటే దూరదర్శన్. పిల్లల ప్రాజెక్టుకు పనులు ఈ రకమైన మూల్యాంకనంలోనికి వస్తాయి అంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలోకి వస్తాయి.